వయనాడు ఎంపీ ప్రియాంక గాంధీపై మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను యూత్ కాంగ్రెస్ నాయకులు ఖండించారు. కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్లో సదరు మాజీ ఎంపీ రమేష్పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు బీజేపీ నాయకులు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మొన్నటికి మొన్న పార్లమెంటులో సాక్షిగా అంబేద్కర్ను అవమానించారని గుర్తు చేశారు. మహిళల పట్ల మాజీ ఎంపీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయనను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్, చెప్పదండి నియోజకవర్గ అధ్యక్షుడు వడ్నాల యజ్ఞేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జక్కిడి శివచరణ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రియాంక గాంధీ గారిని మాజీ పార్లమెంట్ సభ్యులు రమేష్ బిర్దు గారు అనుచితమైన వ్యాఖ్యలు చేయడం ఇది సిగ్గుచేటు. కొంతమంది బీజేపీ నాయకులకు ఈ అమ్మాయిలపైన అసభ్యకరంగా, ఆడపిల్లలపైన అసభ్యకరంగా మాట్లాడడం ఇది మేము ఖండిస్తూ ఈరోజు రమేష్ బిర్దు గారి పైన స్థానిక పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చి అతని పైన కేసు నమోదు చేపించడం జరిగింది. వయనాడు ఎంపీ ప్రియాంక గాంధీపై రమేష్ బిర్దు మాజీ ఎంపీ గారు ప్రియాంక గాంధీపై అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు గంగాధర పోలీస్ స్టేషన్లో రమేష్ బిర్దుపై పిటిషన్ ఇవ్వడం జరిగింది. మేము భారతదేశంలో దేశం కోసం అని చెప్పి కాపాడుతామని చెప్పి చేసే ఇట్లాంటి బీజేపీ పార్టీ నాయకులు మొన్నటికి మొన్న పార్లమెంట్లో అంబేద్కర్ గారిని కూడా అవమానించారు. అదేవిధంగా మహిళల పట్ల ఇట్లా వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ రమేష్ బిర్దుని బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం